కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు శాపంగా బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ సవరించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను పొందుపరచాలని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇవ్వాలని కర్నూలు జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వీరశేఖర్ సిపిఐ మండల కార్యదర్శి నర్సారావులు డిమాండ్ చేశారు. బుధవారం దేవనకొండలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఎం మండల నాయకులు యూసఫ్ అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి 50,65,345 కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీపై కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం విచారకరమని వారు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైన పరిశ్రమలు, సాగునీటి వనరులు తెలంగాణకు పోయిన తర్వాత ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఈరోజు అధికారులు బీజేపీ పెద్దలు ప్రత్యేక హోదా పట్ల ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రత్యేక హోదా లేదు, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ లేవు. అదేవిధంగా గతంలో కేటాయించబడినటువంటి అనేక మెడికల్ కాలేజీలు ఈరోజు వెనక్కి తీసుకునే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఆదోని అరికేర మధ్యన మెడికల్ కాలేజీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాన్ని మరి రెండోసారి మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ ఎత్తివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య మరి మన జిల్లాలో జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి లేదు, ఈ ప్రాంతంలో సాగునీటి వాళ్ళకి డబ్బులు లేవు, మరి అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు నిధులు లేవు. ఈయన కొత్తగా కూడా ఆదాని అమ్మాయినటువంటి ఇద్దరు బడా పారిశ్రామికులు కనబడుతున్నారు. కానీ పేద ప్రజలు, కార్మికులు, కష్టజీవులు